విజయానికి కారణము అప్పటి వైసీపీ ప్రభుత్వం మీద పట్టభద్రుల్లో ఉన్న వ్యతిరేకతన లేకపోతే మీరు వేసిన అడుగుల? రెండు విన్ విన్ బోత్. అంటే రెండు లేకుండా వాళ్ళ మీద వ్యతిరేకత ఉందని చెప్పనేసి నేను నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటే గెలవను. ప్రతిదానికి ఇప్పుడు 164 సీట్లకు వచ్చింది దీనికి ఎన్డీఏ కూటమి కంటే వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతన లేకపోతే అందరూ చేసిన కష్టమా అంటే రెండు. ఆ వ్యతిరేకతకి 90% వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అందరు ఇంట్లో గాము కూర్చొని వ్యతిరేకత ఉంది గెలిచిపోతా ఉంటే గెలవం కదా. దానికి సంబంధించిన వ్యూహాలు, సెలక్షన్ దగ్గర నుంచి, టీం వర్క్ దగ్గర నుంచి, క్యాడర్ క్యాంపెయినింగ్ దగ్గర నుంచి, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ తోటి కార్యక్రమాలు చేసుకుంటే దగ్గర నుంచి కొంతమంది చేసింటారు. కొంతమంది కొత్త వాళ్ళండి అలా వచ్చి గాలిలో టికెట్ తీసుకుని నిలబడితే అదే అదే ఊరికలా గాలిలో ముందుకు పోయారు అసలు. అదే నాగరాజు గారు నేను చెప్పేది ఏంటంటే అగ్రీడ్. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు గెలిచారంటే దానికి ఆ ప్లాట్ఫామ్ అనేది పార్టీ రెడీ చేసింది. ఆ గ్రౌండ్ వర్క్ కానీ అంటే వైసీపీ మీద ఉన్న వ్యతిరేకతని ప్రాపర్ ఛానలైజింగ్ చేయడంలో పార్టీ ఎగ్జిక్యూషన్ అనేది కరెక్ట్గా చేసింది కాబట్టి అది కరెక్ట్. సేమ్ అట్లాగే వ్యతిరేకతని బాగా తీసుకొచ్చింది పైకి, ప్రజలకు అర్థమయ్యేలా చేసింది. ఎగ్జాక్ట్లీ. దానివల్ల ఇంత గాలి వచ్చింది. ఆ అడ్వాంటేజ్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవటం